ఈరోజు మనం మృగవాణి నేషనల్ పార్క్ హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మృగవాణి నేషనల్ పార్క్ దగ్గర ఉన్నాము. టైం అరౌండ్ 11 అలా అవుతుంది. ఈ మృగవాణి నేషనల్ పార్క్ వచ్చేసి అప్పా జంక్షన్కి దగ్గరలోని చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళే దారిలో రైట్ సైడ్ ఉంటుందన్నమాట. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ద మృగవాణి నేషనల్ పార్క్. ఫ్రెండ్స్, మనం పార్క్లోకి వెళ్ళాలంటే ఇక్కడ ఎంట్రీ ఫీజు తీసుకోవాలి. ఎంట్రీ ఫీజు వచ్చేసి 40 per head అండ్ విజిటింగ్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 5 PM అండ్ సఫారీ రైడ్ వచ్చేసి 70 rupees per head ఉంటుంది అనమాట. అండ్ మండే ఈజ్ ద హాలిడే. ఫ్రెండ్స్, మేమైతే ఎంట్రీ టికెట్ తీసుకున్నాము. ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 rupees per head అని చెప్పాగా. సో దిస్ ఈస్ ద ఎంట్రీ అయితేనే పక్కన క్యాంటీన్ కూడా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, పార్క్ ఎంట్రీ అయితేనే ఇక్కడ ఇనాగరేటెడ్ స్టోన్ అండ్ పార్క్ యొక్క రోడ్ మ్యాప్ అయితే కనపడుతుంది మనకి. సో మనం ఇప్పుడు పార్క్ని లెఫ్ట్ సైడ్ విజిట్ చేద్దాం మొత్తం. సో ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ పోతే వాచ్ టవర్ వస్తుంది అనమాట. వాచ్ టవర్ తర్వాత ఈ మృగవాణి పార్కులో జింకలు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి జింకలు. ఫ్రెండ్స్, పైకి వెళ్తే మనకి వ్యూ పాయింట్ అయితే కనపడుతుంది అనమాట. సో మనం పైకి వెళ్ళి చూద్దాం వ్యూ పాయింట్ ఎలా ఉందో. పాయింట్ పైన ఉన్నాము. మృగవాణి నేషనల్ పార్క్ వచ్చేసి వన్ ఆఫ్ ద నేషనల్ పార్క్ ఇన్ తెలంగాణ. ఈ మృగవాణి నేషనల్ పార్క్ వచ్చేసి మొత్తం 1000 ఎకరాల విస్తీర్ణంలో ఉందన్నమాట. ఈ పార్క్లో మోస్ట్ ఆఫ్ ది మనకు జింకలు అయితే కనపడతాయి. సో ఒకసారి ఈ వ్యూ పాయింట్ నుంచి మొత్తం ఎలా కనపడుతుందో చూద్దాం.
దీస్ ఆర్ ద సఫారీ వెహికల్స్. సో మనం 70 రూపీస్ పర్ హెడ్ అలా పే చేస్తే మనకు ఈ వెహికల్స్లో ఎక్కించుకెళ్ళి మనకు ఫారెస్ట్ ఏరియా మొత్తం తిప్పి చూపెడతారు అనమాట. వ్యూ పాయింట్ అండ్ పార్క్ అండ్ సింగల్ అన్నీ చూశారు కదా. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో వస్తే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ అండ్ ఫుడ్ కూడా అలో ఉంది. ఈరోజు ఏంటంటే సఫారీ రైడ్ మిస్ అయిందనమాట. ఇక్కడ విజిటర్ ఎక్కువ లేనందువల్ల సఫారీ రైడ్ వెళ్ళలేకపోయినాము. సో ఒకవేళ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు సఫారీ రైడ్ అయితే చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.